చూద్దామని. అప్పుడు మేము లైన్‌లో ఉన్నాం ఏమవుతాం? కాబట్టి తత్కాల్ సిస్టమ్ వద్దు. తత్కాల్ చూసే ఉద్దేశిస్తున్నప్పుడు మీరు వారానికి 5 సినిమాలు చూస్తున్నారనుకోండి, శనివారం, ఆదివారం సెలవు కదా! మీరు కావాలంటే శనివారం చూడండి. లేదా ఆదివారం చూడండి. అంటే స్పెషల్‌గా దానికో డేట్ పురమాయించుకోండి. లేకపోతే స్పెషల్ షో వేసుకోండి. అంతే తప్ప రన్నింగ్‌లో ఉన్న సినిమాలను ఆపి తత్కాల్ చూడొద్దని చెప్పి మేము సెన్సార్ చైర్మన్ గారికి మేము రిక్వెస్ట్ చేసాం. హ్మ్. దానివల్ల ఏమవుతుందంటే మేము 50,000 కట్టలేము సెన్సార్‌కి. మీరేమో 2,00,000 కట్టేస్తారు. కాబట్టి మమ్మల్ని గెంటేస్తారు వెనక్కెళ్ళిపోద్దిగా. అంటే తత్కాల స్కీమ్‌లో ఏంటంటే 2,00,000 కట్టిన బలవంతుడికి ముందు చూసేస్తారు సినిమా. దోసేస్తారు. ముందు ఇచ్చేస్తారు. అప్పుడు మేము లైన్‌లో ఉన్నాము. సపోజ్ నేనేదో 7 తారీఖు రిలీజ్ చేద్దామని నేను 30 తారీఖు లోపు అయిపోద్ది కదా అని అప్లికేషన్ పెట్టుకున్నాను. రేపు మీరొచ్చి మా మా ప్లేస్ మీరు కొట్టేసారనుకోండి, మేము వెనక్కెళ్ళిపోతాం. అప్పుడు 7 చేయలేం కదా! నేను 14కెళ్తా. 14కెళ్తే 14 ఇంకో 2 సినిమాలు మీద పడతాయి. అది మాకు నష్టం అది. ఇప్పుడు మీరు తత్కాల స్కీమ్ గురించి చెప్పారు కాబట్టి ఇంకో విషయం ఏంటంటే, ఇక్కడ సినిమా ఇండస్ట్రీలో బలవంతుడితో రాజ్యం అనేది జరుగుతుంది. హ్మ్. ఈ మధ్యకాలంలో ఒక చిన్న అతను ఎవరో సుబ్బారెడ్డి అనే అతను ఒక ఆయన వారణాసి టైటిల్ రిజిస్ట్రేషన్ చేసుకున్నాడు. అవును. తర్వాత ఆ టైటిల్ రాజమౌళి గారికి వెళ్ళిపోయింది. హ్మ్. అంటే ఎందుకు జరుగుతుందండి ఇది? అంటే ఇంకా ఆ చిన్నోడికి రక్షణ లేదా? అంటే ఏదన్నా ఒక ఇదివరకు మీకు గుర్తుండే ఉంటది. గుణశేఖర్ గారు 'కత్తి' విషయంలో కూడా చాలా ఫీల్ అయ్యాడు. నేను రిజిస్ట్రేషన్ చేసుకుంటే అది ఇంకోళ్ళకి పోయింది. అంటే నాకంటే భావదారిద్ర్యం లేదు కాబట్టి నేను ఇంకోటన్నా చేసుకోగలను. చిన్నోళ్ళ పరిస్థితి ఏంటి అని అడిగాడు. అప్పటి నుంచి ఇలాగే జరుగుతుంది. అలాగే మహేష్ బాబు గారిది 'కలేజా' ఉంది. 'కలేజా'ని ఎవరో చేసుకున్నారు. మహేష్ 'కలేజా'ని. అయితే దీంట్లో సుబ్బారెడ్డి గారి విషయం మాకు పూర్తిగా తెలుసండి. దాంట్లో ఎందుకు అవగాహన ఉందంటే అతను ఫిల్మ్ ఛాంబర్‌లో ప్రొడ్యూస్ కౌన్సిల్ 2 ఉన్నాయి. టైటిల్ రిజిస్టర్ చేసేయి. అతను ప్రొడ్యూస్ కౌన్సిల్‌లో చేయించాడు రిజిస్ట్రేషన్. ఎవరో సుబ్బారెడ్డి గారు. చేసిన తర్వాత ఇప్పుడు 3, 4 సార్లు దాన్ని రెన్యూల్ చేయించాడు. అంటే ఆ సినిమా బెల్లంకొండ శ్రీనివాస్ గారితోటి ప్లాన్ చేద్దామని, అదే ఇంకో డైరెక్టర్ హీరో ప్లాన్ చేద్దామని రకరకాలుగా ప్లాన్ చేశారు. ఏదో అనుకోకుండా అలా వెనక్కెళ్ళింది సినిమా అది. ఈలోపు వాళ్ళు వారణాసి సినిమా అనౌన్స్ చేశారు. ఆళ్ళేం చేశారంటే రిజిస్టర్ ఆఫ్ టైటిల్స్ అని ఒకటి వేరే ఉంటదండి. రిజిస్టర్ ఆఫ్ ఫార్మ్స్ అక్కడ చేయించుకున్నారు ఆళ్ళు. ఎవరు మన కేఎల్ నారాయణ గారు ఆళ్ళు చేయించుకున్నారు. అలాగే మొన్న ఇంకో సినిమా కూడా వచ్చింది. టీ సీరీస్ వాళ్ళకి చేస్తున్నారు చూడండి. పెద్ద డైరెక్టర్ వంగ సందీప్ వంగ డైరెక్టర్ సినిమా. దాని పేరేంటి? సందీప్ వంగ గారి సినిమా వస్తుంది కదండీ! అది 'స్పిరిట్'. 'స్పిరిట్'. 'స్పిరిట్' సినిమా కూడా ఆళ్ళు అక్కడే చేయించుకున్నారు. ఎక్కడ? రిజిస్టర్ ఆఫ్ ఫార్మ్స్‌లో చేయించుకున్నారు. దానికి రూ. 5,000 అవుద్ది టైటిల్ అండి. ఆ విషయం చాలామంది తెలియక ఇక్కడ 600కి 1000కి వస్తుంది కదా! ఇక్కడ చేయించుకుంటున్నారు. సిన్సియర్‌గా తీసి పెద్ద ప్రొడ్యూసర్లు ఎవరైనా సరే ముందు అనుకున్న టైటిల్‌ని రిజిస్టర్ ఆఫ్ ఫార్మ్స్‌లో అక్కడ టైటిల్ రిజిస్టర్ చేస్తారు అక్కడ. అక్కడ చేయించుకుంటే గనుక ఏముందంటే 5,000 ఖర్చు అవుద్ది. అది ఇంకెవరికి ఇవ్వడానికి వీల్లేదు. హక్కు లేదనమాట అది. అలా చేయించుకోవచ్చు. ఇది ఒక సలహా మీకు ఇస్తున్నాం. రెండోదేంటి ఈ సుబ్బారెడ్డి గారి విషయం అడిగారు కదా! సుబ్బారెడ్డి గారు వచ్చి ఏవండీ వారణాసి సినిమా టైటిల్ పెట్టారు. మమ్మల్ని కౌన్సిల్‌లో లెటర్ పెట్టారు. దానికి మేము కూడా సపోర్ట్ చేసాం. ప్రసన్న కుమార్ గారు వీళ్ళందరూ మాట్లాడారు. అయితే కేఎల్ నాన్న గారు ఏం చేశారంటే ఇక్కడ టైటిల్ ఉంది కాబట్టి తెలుగులో తప్ప మిగతా అన్నిటిలోనూ వాళ్ళు చేయించుకున్నారు. తమిళ్, మలయాళం, కన్నడ అన్నిటిలో చేయించుకున్నారు. ఎక్కడ? మద్రాసులో సౌత్ ఇండియా ఫిల్మ్ ఛాంబర్‌లో చేయించుకున్నారు. తర్వాత దాన్ని ఒక 4 డేస్ బ్యాకు డైరెక్టర్ వీరశంకర్ గారు, ప్రసన్న కుమార్ గారు పెద్ద మనిషిగా కూర్చుని మన డైరెక్టర్ సుబ్బారెడ్డి గారిని రిక్వెస్ట్ చేసి ఆ టైటిల్‌ని సరెండర్ చేశారు. సరెండర్ కాదు. కేఎల్ నారాయణ గారికి ట్రాన్స్‌ఫర్ చేశారు. అది మా ఛాంబర్‌లో ప్రెస్ మీట్ పెట్టి ఓ వీడియో కూడా పెట్టారు. కేఎల్ నారాయణ గారికి మేము టైటిల్ మీకు ఇచ్చేస్తున్నాం సార్ మీరు చేసుకోండి సార్ అని ఇష్టపూర్వకంగా సుబ్బారెడ్డి గారు ఇవ్వటం, కేఎల్ నారాయణ గారు, సుబ్బారెడ్డి గారు, వీరశంకర్ గారు, ప్రసన్న కుమార్ గారు ఫోటో తీసుకొని అది కూడా రిలీజ్ చేయడం జరిగింది. ఇప్పుడు ఆ వివాదం మొన్నటితో ముగిసింది. అంటే పాతదేనా తిరుగుతుందేమో కానీ ఇంకా జరుగుతున్నట్టు ఫిల్మ్‌నగర్‌లో సమాచారం అండి. అదే. రెండోది మీరు చేసిన తప్పేంటంటే ప్రొడ్యూసర్‌కి రిజిస్టర్ ఆఫ్ ఫర్మ్స్ ఉంటది అన్న విషయాన్ని అవగాహన కల్పించకపోవడం కూడా నిర్మాతల మండలి గాని, మీకు ప్రొడ్యూసర్ కౌన్సిల్ గాని కాదండి. తప్పండి. మీ సినిమా థియేటర్‌కి వచ్చిన మీకు అవగాహన ఉండదా? కాదండి. మీకేముంటది టైటిల్ రిజిస్ట్రేషన్ ఎక్కడ చేయించుకోవాలని ఎవరు తెలుస్తది ప్రొడ్యూసర్‌కి? అదే సార్. చాంబర్‌లో కానీ, కౌన్సిల్‌లో కానీ తెలుస్తారు. అవును. ఇప్పుడు కొత్తగా రిజిస్టర్ ఆఫ్ ఫర్మ్స్ ఉంటదండి. అందులో చేయించుకుంటే గాని మాకు లేదంటే పెద్దోళ్ళకి, బలవంతులకి తెలుస్తాయండి అది అన్నీని. ఎంతమందికి చెప్పమంటారు? ఎలా చెప్పమంటారు? ఇప్పుడు మీ ద్వారా మీరు చెప్పేది అవగాహన కల్పిస్తున్నారు. ప్రతి మీ ప్రొడ్యూసర్ బ్యానర్ రిజిస్ట్రేషన్ చేసుకున్న ప్రతి ప్రొడ్యూసర్ అవగాహన కల్పిస్తున్నారు కదా! ఆ! అప్పుడు ఆ రోజే చెప్పాలి. ఆ రోజు చెప్తే ఆడు అక్కడే చేయించుకుంటాడు. మాకొచ్చే రూ. 1000 పోద్ది. తప్పు కదండీ అది. ప్రొడ్యూస్ కౌన్సిల్‌కో, ఛాంబర్‌కో వచ్చి ఓ రూ. 1000 వస్తాయి కదా! అది పోతది. కాబట్టి మీరు తెలుసుకోవాలి. పెళ్ళికి ముందు ఏం చేయాలి? ఎలా చేయాలి? పెళ్లి తాళాలు కట్టాలి మీరు తెచ్చుకోవాలి తప్ప వచ్చిన తర్వాత కట్టలేదు, చెప్పలేదని కుదరదు. కానీ ఇదేంటంటే బలహీనుడికి సమస్య వచ్చినప్పుడే అన్నీ బయటకొస్తున్నాయండి. ముందు రావట్లే. కేవలం ఏంటంటే బలహీనుడు సినిమా ఎందుకు తీయాలసలు? అది వేరే టాపిక్ అనుకోండి. అది. ఓకే. ఇప్పుడు ఇంకోటేంటంటే, ఈ సుబ్బారెడ్డి గారు 'వారణాసి' అనే సబ్జెక్ట్ కొన్నాళ్ళు చెలరేగింది కదండీ ఇండస్ట్రీలో. ఒక 2 ఇయర్స్ నుంచి 1 ½ ఇయర్ నుంచి జరుగుతుంది. నిన్న మా ప్రసన్న కుమార్ గారు దానికి ఫుల్ స్టాప్ పెట్టారు. నా కళ్ళ ముందున్న నేను చూశాను. నాకు తెలుసు ఆ విషయం. మీరు ఎన్‌టీవీలో తిరిగినా, ఇంకెక్కడైనా తిరిగినా అది ఏదో పాత న్యూస్ తప్ప కొత్త న్యూస్ కాదు. వివాదం పరిష్కారం అయిపోయింది. మొన్న నేను 'వైభవ కాశీ' అని పెట్టుకున్నానండి. లేకపోతే 'కాశీ వైభవం' అని పెట్టుకున్నాను. అది చిన్న సినిమా కాశీలో తీస్తున్నానండి. తీస్తుంటే సుబ్బారెడ్డి గారు ఫోన్ చేశారు నాకు. "సార్ ఏంటి సార్ మీకు ఎవరిచ్చారు సార్ టైటిల్" అన్నారు. "టైటిల్ ఏంది ఇవ్వడం దేనికి నేను సినిమా తీసుకున్నా సెన్సార్ ముందు రెడీ చేసుకుంటాను" అన్నా. "అంటే అది కాదు సార్ నాది కాదు టైటిల్" అన్నాడు. "ఓహ్! అవును మీదే కదా ఆ విషయం నాకు తెలుసు. కానీ అది వారణాసి
రాజమౌళి గారు చేశారు, మీరు చేశారు, ఇంకోళ్ళు చేశారు కదా! 3, 4 ఉన్నాయి దాంట్లో. అంటే అది కాదు సార్ మీకు అన్నీ తెలుసు కదా మీకు అన్నాడు. కాబట్టి తెలుసు కాబట్టి నేను విరమించుకుంటున్నాను. నాకు కాంప్లికేషన్ వద్దు. నా సినిమాకి వారణాసి టైటిల్ అయితే జనం రాకపోవడం కుదరదు. కాబట్టి నేను కాశీ వైభవం అని పెట్టుకున్నాను. మీకేం భయం లేదు బ్రదర్ అని చెప్పాను. ఆయన థ్యాంక్ యూ సార్ అని చెప్పాడు. ఆ టైటిల్ మొన్న ఈ వివాదాన్ని మాత్రం 2, 3, 4 రోజుల క్రితమే ప్రసన్న కుమార్ గారు, వీరశంకర్ గారు అందరూ వచ్చి దాన్ని సెటిల్ చేశారు. అంటే సార్ ఇప్పుడు కొన్ని అవగాహనలు మీకుండాలి. అంటే మీకంటే ఐ మీన్ ప్రొడ్యూసర్‌కి ఉండాలి. ప్రొడ్యూసర్ అడిగితే సమాధానం చెప్పడానికి లేకపోతే మీకు వివరణ చెప్పడానికి మేము ఉన్నాం. ఇప్పుడు మీకు చెప్పాను కదా! రూ. 5,000 కడితే మనకి రిజిస్టర్ ఆఫ్ ఫార్మ్స్‌లో మనం చేసుకోవచ్చని. ఇప్పుడు కొత్తగా ఎవరైనా చేయించుకుంటే చేయించుకోండి. 4 లాంగ్వేజ్‌లు కూడా చేయించుకోవచ్చు అక్కడ. అప్పుడు దాన్ని ఎవరు ముట్టుకుంటే వీల్లేదు. అంటే జస్ట్ ఒక లోగోల రిజిస్ట్రేషన్ లాగా ఉంటుంది చూడండి. బ్రాండ్ రిజిస్ట్రేషన్ అలాంటిదనమాట అది. ఎక్కడ చేయించుకోవాలండి అది? అంటే ఇప్పుడు మనిషి ఇక్కడ ఏజెంట్లు ఉంటారు. మనకి ఢిల్లీలో ఉంటదది. హ్మ్. ఇక్కడ మనం ఆన్‌లైన్‌లో చేసుకోవచ్చు. ఇవన్నీ ఫెసిలిటీస్ పెరిగిపోయింది కదా సార్. ఇదివరకు యానిమల్ హస్బెండరీ అంటే మన మద్రాసు మనిషి వెళ్ళేవాడు. ఇప్పుడు అంత సీన్ లేదు ఇక్కడ. అన్నీ అప్‌లోడ్ చేయటమే. అలాగే సెన్సార్ ఆఫీస్ ఈయన కాగితాలు పట్టుకు వెళ్ళేవాళ్ళం. ఏం లేదు. ఇప్పుడు సెన్సార్ ఆఫీస్ కూడా మనం ఆన్‌లైన్‌లో అప్లై చేయటమే. ఇప్పుడు పేపర్ వర్క్ తగ్గిపోయింది. సరే ఇంకా మీ విషయానికొస్తే 'యమకింకరుడు' అని ఒకటి రిలీజ్ చేశారు ఏఐలోది. హ్మ్. ఏంటి మీరు ఏఐ సినిమాలన్నీ వరుసగా ఏఐని వాడుకొని బాగా చేస్తున్నట్టు అనిపిస్తుంది. ఏంటండి అసల? ఇప్పుడు ఇందాక మీరు మాట చెప్పారు ప్రత్యామ్నాయం చూసుకోమన్నారు కదా! ఇప్పుడు ఫెడరేషన్ వాళ్ళు రేట్లు పెంచారు. లైట్ మ్యాన్ రేట్లు పెంచారు. లొకేషన్ రేట్లు పెరిగినాయి అని పోరాటాలు మానేయడం కంటే, పోరాటాలు చేయడం కంటే మన కొత్త విధానం ఏమవుతుంది, కొత్త స్టైల్ ఏమవుతుందో చూసుకున్నామండి. నాకు రామ్ గోపాలం గారు ఫోన్ చేశారు. ఏమయ్య ఏఐ టెక్నాలజీ భవిష్యత్తులో ఇరగదీసేస్తది. నువ్వు ముందు నుంచి ప్లాన్ చేసుకో అని నాకు సలహా ఇచ్చారు మా బాస్ ఆయన. 5D కెమెరా వచ్చింది పూర్వం అండి. 5D కెమెరా ఉంది. కానీ చాలామంది తెలీదు. ఆయన 5D కెమెరా పట్టుకుని దొంగల ముఠాలో సినిమా తీశాడు. హ్మ్. ఎవరు రవితేజ హీరో, రామ్ గోపాలం డైరెక్టరు, దొంగల ముఠా సినిమా 5Dలో చేశారు. ఏంటి అని అందరూ నోరు ఎలబెట్టారు. దాంట్లో కూడా అద్భుతమైన క్వాలిటీ వచ్చింది ఆ రోజుల్లో. అలాగే అంతకుముందు ఇది ఉందండి స్టడీకేమ్ కెమెరా. స్టడీకేమ్ కెమెరా ఇప్పుడూ ఉంది. కానీ స్టడీకేమ్ కెమెరాని శివ సినిమాలో రామ్ గోపాలం గారు వాడారు. హ్మ్. వాడిన తర్వాత ఓహో! ఒక స్టడీకేమ్ కెమెరా అని ఒకటి ఎక్విప్‌మెంట్ ఉంది. దాన్ని ఇలా కూడా వాడొచ్చు అనే విషయం మేధావులందరూ తెలుసుకున్నారు. దానికి బ్రాండ్ అంబాసిడర్ ఆయన. అలాగే 5D కెమెరాకి బ్రాండ్ అంబాసిడర్ ఆయన. ఇప్పుడు ఏఐ సినిమాకి ఆయనే బ్రాండ్ అంబాసిడర్. ఏఐ భవిష్యత్తులో సినిమా ఇండస్ట్రీని చాలా ఇచ్చేస్తది. డామినేట్ చేస్తది. ఎందుకంటే ఇప్పుడు 300 కోట్లు పెట్టి మీరు తీసే గ్రాఫిక్స్ 3 సంవత్సరాలు పెట్టి తీసే గ్రాఫిక్స్‌ని 30 లక్షల్లో 3 నెలల్లో తీసేయొచ్చు. హ్మ్. అంటే టైము, డబ్బు ఇయన్నీ కూడా మిగులుతాయి మనకి. దేంట్లో కొత్త టెక్నాలజీలో. మొన్నటి వరకు కొంచెం ఏఐ టెక్నాలజీలో కూడా కొన్ని టూల్స్ సెడెన్స్ 2 అని ఇలాంటి కొన్ని చైనా టూల్స్ కొన్ని ఇంకా రాలేదు అప్పటికి. అప్పుడు కొంచెం ఫేస్ మీరు ఇలా తిప్పితే ఫేస్ మారిపోయేది. ఇప్పుడు అది కాకుండా లేటెస్ట్ టెక్నాలజీ మళ్ళీ ప్రతిరోజు డెవలప్ అవుతుండగా అందరూను లేటెస్ట్ టెక్నాలజీ వచ్చింది. పూర్తిగా మీరు ఎలా ఉన్నారో అలాగా మీ హావభావాలు, మీ మాట, మీ తల తిప్పడం అన్నీ కూడా సేమ్ అలాగే రావడం కోసం తయారు చేశారు. దాంట్లో మేము ఒక 5 సినిమాలు మా గురుగారు చెప్పిన తర్వాత 5 సినిమాలు ప్లాన్ చేసాం. దాంట్లో కూడా చిన్న చిన్న సమస్యలుంటాయి. అయినా ఆ టేబుల్ మీద సమస్యలు. నో కెమెరా, నో లైట్, నో డైరెక్టర్, నో హీరో. ఏమీ లేదు అసలు. ఓన్లీ కంప్యూటర్. సిస్టంలో కూర్చొని సినిమా తీసేయొచ్చు అనేది గొప్ప టెక్నాలజీ. భవిష్యత్తులో 100% ఈ టెక్నాలజీ అందరూ ఫాలో అవుతారు. అంటే ఇప్పుడు మీరే ఉన్నారు. అది మీరు ఎందుకు ఈ సినిమా హీరోగా యాక్ట్ చేద్దాం అనుకుంటున్నారు? మీ ప్రతిభ చూపించడం కోసం కదా! అది ప్రతిభ చూపించి మీరు ఫెయిల్ అవ్వడం కంటే దీనిలో ఒకసారి ట్రై చేసి, ఓహో! పర్లేదు నేను సూట్ అవుతానా అని తీసుకోవచ్చు. అయితే చాలామంది ఏమంటారంటే ఎమోషన్స్ ఉండవు. ఎమోషన్ అయితే సినిమాలు ఆడవు. సినిమా ఆడకపోతే డబ్బు పోతది అంటారు. మరి ఎమోషన్స్ ఉండి అన్నీ చేసిన 10 కోట్లు, 12 కోట్లు పెట్టి సినిమాలు ఆడట్లేదు కదా! వాటి సంగతి ఏంటి? కాబట్టి ఆడే సినిమా గురించి అన్నీ కావాలి. ఆడిన సినిమా కాబట్టి బెటర్ ఇది. ఇప్పుడు దీంట్లో అసలు దీనివల్ల ఏంటి అడ్వాంటేజ్ ఏంటంటే చాలా గ్రాండియర్‌గా ఇప్పుడు 'బాహుబలి' సినిమా ఉందండి. 'బాహుబలి' సినిమాలో 100 మందిని బల్లాల దేవుడు చంపేస్తాడు. నిజమా అది? కాదు కదా! మీకు తెలుసు కదా! కాదు అని తెలుసు కదా మీకు. అయినా మీరు ఎంజాయ్ చేశారా లేదా? అలాగే ఇది కూడా. ఏఐ కూడా మనమే దొంగతనం అక్కర్లేదు. నేను మొన్న అనౌన్స్ చేసినప్పుడు ట్రైలర్ రిలీజ్ చేశా. భారతదేశంలో తొలి తెలుగు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్సీ సినిమా. తొలి తెలుగు అని ఎందుకు అన్నానంటే అంతకుముందు కన్నడలో సినిమా వచ్చింది. అలాగే హిందీలో సినిమా వచ్చింది. మనది తొలి తెలుగు సినిమా. ఫస్ట్ సెన్సార్ అవుతుంది. ఆ సినిమాకి టోటల్‌గా ఏఐలో చేసాం. వితౌట్ కెమెరా, వితౌట్ లైట్స్, వితౌట్ అదే చెప్పాను కదా! ఏమీ లేవు. ఓన్లీ సిస్టమ్ మీద చేసాం. దాంట్లో ఎవరో హీరోని పెట్టాల్సింది ఎందుకు? మనమే హీరో. మనమే నేనే అంటే నేను యంగ్ హీరో కాదు ముసలోడినే. ఈ గెటప్‌లోనే చేసాం. అలాగే మాకు రెగ్యులర్‌గా మా రెగ్యులర్ హీరో మాకు బుల్లి చిన్న సినిమాలకి మెగాస్టార్ ఉన్నారు ఒకాయన సుమన్ గారు. ఆయన మెయిన్ క్యారెక్టర్ చేసాం. బ్రహ్మాండంగా వచ్చింది. అంటే నేను 100% సాటిస్ఫైడ్ అయ్యాం. ఇప్పుడు మనం చూసి 100 సినిమాలు బయటకొస్తాయి చూస్తానండి మీరు. 100 సినిమాలు.
చెప్పానుగా విఎఫ్ఎక్స్ టైం పడుతుంది, 10 మంది వర్క్ చేయాలి, చాలా టైం పడుతుంది. ఇది ఒక మనిషి చాలు, ఓ 3 నెలలు అయిపోద్ది సినిమా. ఇంకా తెలివితేటలన్నీ మీ ఇష్టం, దాన్ని ఎమోషన్ పెడతారా లేదా ఇంకోటి పెడతారా అని. అలాగే కొంత కావాల్సింది కూడా మనం కొంత ఒరిజినల్ లైవ్ షూట్ చేయొచ్చు, కొంత ఇది పెట్టచ్చు. అంటే ఇప్పుడు పోలీస్ స్టేషన్లో హీరోయిన్తో మాడుతున్నాడు, దాని పెద్ద మీరు దానికి గ్రాఫిక్స్ చేయవలసిన అవసరం లేదు, మామూలుగా మాడచ్చు కదా. లేదా కారు వేసుకెళ్తున్నాడు, అదే మామూలుగా తీసేసేది. అవి ఎలా తీసుకుని కారు ఫైట్ ఉంది. నేను ఒక సినిమా చూశానండి, ఆ సినిమాలో ఒక బస్సు వెళ్ళి దీంట్లో పడిపోద్ది, లోయలో పడిపోద్ది, అది ఏలో తీశారు అది. అలా అంటే పేరు చెప్పకూడదు, పెద్ద సినిమా మన వెనకాల వచ్చిన పెద్ద సూపర్ హిట్ సినిమా 300 కోట్ల సినిమాలు కూడా ఏ షాట్లు చాలా ఉన్నాయి. అంటే ఒక్కొక్క షాట్ పెడతారు అక్కడ. ఇది ఇక్కడ మనం మొత్తం వాడతాం మనం. ఏం తెలిసిపోతే నష్టం ఏంటి? ఇప్పుడు మన మహా నరసింహ సినిమా వచ్చిందండి, యానిమేషన్లో తీశారు, అది యానిమేషన్ సినిమా అని రాశారు, ఇంకేంటి భయం? కాబట్టి యానిమేషన్ సినిమా చూశారు కదా సినిమా, జనం వచ్చారు, సూపర్ హిట్ అయింది, సినిమా హిట్ అయింది. అంతకుముందు ఇదే యానిమేషన్లో కొచ్చడి అని సినిమా తీశారు, రజనీకాంత్ గారు అమ్మాయి తీసింది, రజనీకాంత్ గారు యాక్ట్ చేశారు దాంట్లో. అసలు రజనీకాంత్ గారు లైవ్లో బతికున్న మనిషి సొంత కూతురికి బొమ్మలతో చేయడం ఏంటి అసలు? సినిమా ఫెయిల్ అయిందంటారా? అందుకే ఫెయిల్ అయింది. అది ఫెయిల్ అయింది. నేను ఇప్పుడు మీకు చిన్న ఎమోషన్ అంటే ఏదనుకున్నారు? ఎమోషన్ అంటే ఏంటి అసలు? రజనీకాంత్ గారిని అలా చూడటం మనం ఇష్టపడతాం, ఆయన ఊరికి ఇలా అన్నా కూడా మనం ఇష్టపడతాం కదా. బొమ్మ చూస్తే ఎందుకు అవుతుంది? బొమ్మ చూస్తే మీ థ్రిల్లర్ అవుతుంది మీకు, పైగా బొమ్మని తెలిసిపోతుంది. ఇప్పుడు ఓ సినిమాలో బ్రహ్మానందం గారు డ్యాన్స్ చేస్తారు, సినిమా పేరు చెప్తాను, డ్యాన్స్ చేస్తారు, ఏంటి స్టెప్లు వేస్తారు అనమాట. అది ఏంటి గ్రాఫిక్స్, అది బ్రహ్మానందం గారు డ్యాన్స్ చేయగలరా? చేయలేరు కదా. అది మనం జనాల్ని కొంచెం స్టైల్ చేయడం కొంత తప్ప. ఆగడు సినిమా, ఆ సినిమాలో లేకపోతే అది ఓ సినిమాలో కార్ డోర్ తీసి టక్ టక్ నొత్తుంటాడు దూకులో, దేంట్లో రేసుగుర్రంలో, అవన్నీ గ్రాఫిక్స్ మనకు తెలుసు మనకి. మీరు ఎంజాయ్ చేయలేదా? ఇది అంతే. అందుకని చేసాం. నేను మా రఘురామకృష్ణరాజు గారు, ఏపీ డిప్యూటీ స్పీకర్ గారు, ఆ సినిమా ట్రయల్ చూశారు. చూసి ఏమయ్యా ఏంటిది 300 కోట్ల సినిమా నువ్వు 30 లక్షలు తీసేస్తున్నావు అన్నారు. ఇండస్ట్రీకి ఒక మార్గం వేస్తున్నావు సార్, మనం ఎవరైనా సినిమా చేయొచ్చు. లేదు బాగుంది, టెక్నాలజీ బాగుంది, రామానాయుడు గారు 150 సినిమాలు తీశారు, నువ్వు ఏకంగా 300 సినిమాలు తీసేలా ఉన్నావు అన్నారు. 300 సినిమాలు తీయను కానీ ఆయన పెద్ద రామానాయుడు గారిని నేను పోల్చుకోను, ఆయన ఖాళీ